ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా, వ్యాపారం ప్రారంభించేందుకు లోన్ కావాలన్నా బ్యాంకుల్లో అకౌంట్ ఉండాల్సిందే. బ్యాంకులు తమ కస్టమర్లకు సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, సాలరీ అకౌంట్ వంటివి అవసరానికి తగ్గట్టుగా ఇస్తుంటాయి. అయితే ఎక్కువ మంది సేవింగ్ ఖాతాలనే కలిగి ఉంటారు. సంపాదించిన సొమ్మును సేవింగ్స్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటుంటారు ఖాతాదారులు. ఒక్కోసారి ఇతరుల డబ్బులను కూడా తమ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అలాంటి సందర్భాలలో సేవింగ్స్ ఖాతా లిమిట్ దాటుతుంది. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తాయి. అవి ఇప్పుడే తెలుసుకోకపోతే ఇరుక్కుపోతారు. కాబట్టి ఈ వివరాలు ఇప్పుడే చూడండి. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ సేవింగ్ అకౌంట్లలో 10 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. దీనికి మించి ఎక్కువ నగదు జమ చేసినట్లయితే ఆ ఖాతా వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తాయి. పరిమితికి మించి సేవింగ్ చేస్తే అది ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 285 BA ఈ నిబంధనలు సూచిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోని డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు అందులో ఇచ్చిన సమాచారంతో సరిపోలకపోతే ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. అప్పుడు ఖాతాదారులు ఆ ఆదాయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీ శాఖకు తప్పుడు సమాచారం ఇస్తే కొన్నిసార్లు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి సేవింగ్ ఖాతాలో ఎంత డబ్బు ఉండొచ్చో ముందే తెలుసుకుంటే ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. మీ పొదుపు ఖాతాలోని సొమ్ములపై వచ్చే వడ్డీ మీ ఆదాయానికి జమ అవుతుంది. వడ్డీపై పన్ను కట్టాలి. బ్యాంక్ ఇచ్చే వడ్డీపై 10% టీడీఎస్ కట్ అవుతుంది. బ్యాంకులోని ఖాతాలోని నగదుపై వచ్చే వడ్డీ 10,000 కంటే తక్కువ ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.